హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకు స్వాగతం. టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే ఎందుకనంటే మార్కెట్లు ఫ్రీ ఫాల్ చూస్తూనే లాస్ట్ 1.5 hours 2 hours దెర్ ఈజ్ ఎ సింపుల్ ఫ్రీ ఫాల్. 200 పాయింట్ల వరకు తగ్గినట్టు ఆ తర్వాత ఇంకంతే, ఏమాత్రం రిలీఫ్ లేదు. రిలెంట్లెస్ సెల్లింగ్, ఏమాత్రం అస్సలు రికవరీయే లేదు. దెర్ ఈజ్ నో బయర్స్ ఏమైపోయారో తెలియదు, కానీ బయర్స్ పారిపోయినట్టుగా అయిపోయింది. ఈ సెల్లర్స్ ఏమో తరివి కొడతాం, బయర్స్ ఏమో పారిపోవటం, అట్లాంటి సిచ్యువేషను. 2023 తర్వాత 2024 ఫస్ట్ హాఫ్ వరకు మనం వీ హ్యావ్ సీన్ డాన్సింగ్ మార్కెట్స్ చాలా పెరగటం. 2023 అయితే పెరగటం. 2024లో కూడా మరి పెరగటమే ఫస్ట్ హాఫ్ వరకు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి అంటే ఆగస్టు దాటిన తర్వాత, అంటే ఆగస్టు సెప్టెంబర్ తర్వాత మొదలైంది. లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది ఇయర్ 2024 డివాస్టేటింగే. ఎంత డివాస్టేటింగ్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ప్యానిక్, ఒక రకమైనటువంటి ప్యానిక్ వచ్చేసింది, ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. ఈరోజు అయితే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి కొద్దిగా. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఫర్దర్ ఇప్పటి వరకు నిఫ్టీ 50 కొద్దిగా ఎక్కువ ఎఫెక్ట్ అయింది, కానీ ఇప్పుడు నిఫ్టీ 50 కాకుండా మిడ్ క్యాప్లు స్మాల్ క్యాప్లు కూడా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే ఇంతకుముందు లేదని కాదు, ఎఫెక్ట్ అయినాయి, కానీ ఒక స్థాయి వరకు అయ్యి మళ్ళీ నిలదొక్కున్నాయి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ బయింగ్ సపోర్ట్. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్ గట్టిగా పట్టుకొని ఉన్నారు. తగ్గినప్పుడల్లా కాస్త కోస్త కొంటూ వచ్చారు తప్ప భయపడలేదు. ఇప్పుడు ఇంకా భయపడతారు. టైం హ్యాస్ కమ్. ఇది ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి ఎలా ఉంటుందంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో కొంచెం ఉంటుంది, సెల్లింగ్ ఉండాలి. ఎందుకు సెల్లింగ్ ఉండాలంటే పెద్ద ఇన్వెస్టర్స్, కంపెనీస్, ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు దే సెల్ అండ్ బుక్ ప్రాఫిట్స్ అండ్ షో ఇన్ దేర్ బ్యాలెన్స్ షీట్. పేపర్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఏ ప్రాఫిట్. డబ్బులు చేతికి వచ్చిందే నిజమైన ప్రాఫిట్. కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపించుకోవాలి కదా. దాని నిమిత్తం ఏంటంటే దే విల్ బీ సెల్లింగ్ నార్మలీ. బట్ ఈసారి డిసెంబర్లోనే స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్లోనే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి జనవరి ఫిబ్రవరి వరకు ఉంటుందేమో మ్యాక్సిమం. మార్చిలో అంతగా ఉండకపోవచ్చు. మార్చిలో మేబీ దేర్ వుడ్ బి సమ్ రికవరీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే షార్ట్ టర్మ్ బేరిష్నెస్ నుంచి మీడియం టర్మ్ బేరిష్నెస్కి వెళుతున్నాము. అఫ్కోర్స్ మధ్యలో చిన్న బౌన్సెస్ ఉంటాయి, చిన్న పుల్ బ్యాక్ ర్యాలీస్ ఉంటాయి. ఏకంగా పడిపోదు రోజు. రోజు పడిపోతే ఇంకేం మిగులుతుంది? ఇప్పుడు సెన్సెక్స్ ఇవాళ 400 పాయింట్లు పైగా పడింది. 400 పాయింట్లు రోజుకు పడితే ఎన్నాళ్ళు ఉంటుంది? 23,000, 24,000, 23,000 అంటే రోజుకి 400 పాయింట్లు పడిపోతుందా? అట్లేం కాదు. పోనీ సెన్సెక్స్ 80,000 దగ్గర ఉంది, 78,000 అట్లా ఉంది. రోజుకు ఒక 1000 పాయింట్లు పడితే 78 రోజుల్లో జీరో అయిపోతుందా? అట్లా కాదు కదా. అదేం కాదు, భయపెడుతుంది మార్కెట్ ఎలాగో. అయితే మార్కెట్లో ఈ గవర్నమెంట్ నుంచి తర్వాత ఆర్బీఐ నుంచి కొంచెం రిలీఫ్ మెజర్స్ వస్తే కొంచెం తొందరగా అందుకుంటుంది, లేకపోతే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో నౌ ఆల్ ఐజ్ ఆన్ దిస్ వాట్ వీ కెన్ సే రిజల్ట్స్, నెక్స్ట్ రిజల్ట్స్. ఈ నెక్స్ట్ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. దే ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఎందుకని అలా అంటున్నారంటే లాస్ట్ టైం రిజల్ట్స్ బాగలేదు.
లాస్ట్ టైం రిజల్ట్స్ బాగాలేదు, ఈసారి రిజల్ట్స్ బాగుంటే బతికిపోతాం. ఈసారి రిజల్ట్స్ కూడా లాస్ట్ టైం రిజల్ట్స్ లాగా ఉంటే, అంటే దట్ ఈజ్ ఇన్ జాన్యువరి, దట్ ఈజ్ డిసైడెడ్ ఇన్ జాన్యువరి, మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో ఇదే ప్రాబ్లం. మధ్యలో రికవరీ వస్తుంది. రికవరీ వచ్చిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ బాగుండటం లేదు, అంతగా బాగలేవు అనుకుంటే మళ్ళీ వాల్యుయేషన్ ప్రాబ్లం అంటారు, మళ్ళీ పడేస్తారు. నిజానికి ఈ రిజల్ట్స్ బాగోకపోతేనండి ఈ పీఈలు కూడా పెరిగిపోతాయి కదా, పీఈలు తగ్గవు. రిజల్ట్స్ బాగుంటే పీఈ తగ్గుతుంది. పీఈ ఎప్పుడైతే తగ్గుతుందో అక్కడ ఆ మేరకు బయింగ్ వస్తుంది. సో ఇదంతా ఒక విషయస్ సర్కిల్ అనుకోండి. సో ఇప్పుడు యాజ్ ఇన్వెస్టర్ ఏమిటంటే, బట్ వాట్ స్టాండ్ వీ షుడ్ టేక్ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బిఫోర్ కమింగ్ టు దట్, నేను ఒకసారి మీకు లెటస్ చెక్ ద మార్కెట్ పొజిషన్. బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఎలా ఉంది ఒకసారి చెక్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నిఫ్టీలో ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. అంటే 200-డే మూవింగ్ యావరేజ్కి దిగున, అంటే లెటస్ సి 200-డే మూవింగ్ యావరేజ్ కూడా చూద్దాం, కొంచెం ఈజీగా ఉంటుంది. 6 months తీసుకుంటాను నేను. మూవింగ్ యావరేజెస్కి వెళ్తే డే మూవింగ్ యావరేజ్ ఒకటి, తర్వాత 200-డే మూవింగ్ యావరేజ్ ఒకటి తీసుకుందాం. ఈ మూవింగ్ యావరేజెస్ దే మ్యాటర్ ఎ లాట్ అండి. బ్రాడ్గా దే విల్ గివ్ ఏ బ్రాడ్ పిక్చర్. ఒకసారి చూడండి, ఇది 200-డే మూవింగ్ యావరేజ్ కింద దిగున ఉన్నది. ఈ 200-డే మూవింగ్ యావరేజ్ని కిందసారి కూడా దిగి వచ్చి దాటి మళ్ళీ అందుకుంది. ఇప్పుడు ఈసారి మరొకసారి డిసైసివ్గా 200-డే మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ చేసి కిందకు వచ్చేసింది. సో దిస్ ఈజ్ సమ్వాట్ అన్ఫేవరబుల్. సో మరి నెక్స్ట్ వీక్ రికవరీ వచ్చి కొంచెం ఈ 200-డే మూవింగ్ యావరేజ్కి పైకి వెళితే కొద్ది రోజులు రిలీఫ్ రావచ్చు. లేకపోతే 200-డే మూవింగ్ యావరేజ్కి ఇంకా దిగునే రావచ్చు. సో చూడండి, ట్రెండ్ మారినట్టే కదా. ఇక్కడి నుంచి తీసుకుంటే డౌన్ ట్రెండ్, ఇక్కడి నుంచి తీసుకున్నా కానీ డౌన్ ట్రెండే. ట్రెండ్ లైన్ వేసి చూపిస్తాను చూడండి. డౌన్ ట్రెండ్, కొన్ని ఇక్కడి నుంచి తీసుకున్నా డౌన్ ట్రెండే కదా. ఇది డౌన్ ట్రెండ్ ఓకే. ఇప్పుడు ఈ ప్రీవియస్ దీనికంటే కూడా వస్తే, ఇంకా అంతకన్నా దిగువకు వస్తే పరిస్థితి ఏంటి? ఇది ఇక్కడ లోవర్ లో ఫామ్ అవ్వలేదు, ఇంకా లోవర్ లో ఫామ్ అవ్వలేదు. లోవర్ హైస్ ఫామ్ అయింది ఆల్రెడీ. లోవర్ లో ఫామ్ అవటానికి ఇది మళ్ళీ 23,200 23,300ని ఇంకోసారి టచ్ చేసి దిగువకి వెళ్తే అవుతుంది. బట్ ఆ పాసిబిలిటీ ఎక్కువ కనపడుతున్నది. ఇట్లా లోవర్ లో కూడా ఫామ్ అయితే ఏంటంటే ట్రెండ్ క్లియర్గా, అంటే ఈ లెవెల్లో, అంటే 23,000 లెవెల్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. అంటే
ఇక్కడ ఇది పెరిగితే రికవర్ అయిపోతుందనే కాకుండా పెరిగితే ఇంకా తగ్గొచ్చు అనే అసంప్షన్ తీసుకోవటం అవసరం. ఎందుకంటే 34కు వచ్చింది ఆర్ఎస్ఐ, అంటే 34 అంటే ఎస్, మళ్ళీ ఇది బేరిష్ మూడ్లోనే ఉన్నట్టు లెక్క, బేరిష్ మూడ్కి వచ్చేసింది. MACD బిలో జీరోకి దిగువకి వచ్చేసింది, అంటే బేరిష్ జోన్లోకి బేర్ జోన్లోకి వచ్చేసింది. తర్వాత ఈ ADX కూడా 24కు వచ్చింది, ఇంకా అందుకుంటున్నది, కొద్దిగా అందుకుంటున్నది స్పీడు. ఇట్లా స్పీడ్ అందుకునేటట్టయితే ఆల్రెడీ రెడ్ లైన్ పైన ఉన్నది కాబట్టి దాన్ని చేరుకోవడానికి ఇది ప్రయత్నించే కొద్దీ దేర్ వుడ్ బి ఏ ఫ్రీ ఫాలు అంటే ఎక్కువగా న్యాచురల్గా పడటమే, మార్కెట్ ఓపెన్ అవ్వటం పడటం, అంటే సెల్లర్సే కానీ బయర్స్ ఉండకపోవటం, అట్లాంటి పరిస్థితి రావచ్చు. బట్ ఇన్ ద మీన్ టైం చిన్న రిలీఫ్ ర్యాలీ రావాలి, చిన్న రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. దట్ కెనాట్ బి రూల్డ్ అవుట్. ఏకంగా రోజు పడుతూ ఉండదు, మధ్యలో నెక్స్ట్ వీకు ఎక్కడో రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. మరి బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా అగమ్య గోచరంగా ఉంది. 50,750 ఆ రేంజ్లో ఉంది కదా. ఇది ఇట్ ఈజ్ ట్రయింగ్ టు టచ్ 50,000, ఈవెన్ ఇంకా బిలోకి వెళ్ళొచ్చు. మార్కెట్లు బాగోకపోతే ఇక్కడి నుంచి ఇంకో 1000 పాయింట్లు తగ్గొచ్చు, 49,700 అది. అయితే సెటిల్మెంట్ దగ్గరలో ఉంది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ 200-డే మూవింగ్ యావరేజ్కి దగ్గరగా వచ్చేసింది ఇది. ఇప్పటి వరకు 200-డే మూవింగ్ యావరేజ్కి దిగువకు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2% డౌను, ఈవెన్ మన TCS ఇంకా అంతకన్నా ఘోరం. ఇట్లా ఏంటంటే ఈరోజు హీట్ మ్యాప్ చూద్దాం. దిస్ ఈజ్ హై టైమ్, we saw heat map. హీట్ మ్యాప్ ఏం చెప్తున్నది? నిఫ్టీ 50 కానీ నిఫ్టీ 100 కానీ, మరి తర్వాత మిడ్ క్యాపు స్మాల్ క్యాపు వీటి పరిస్థితి ఏంటి? ఈ హీట్ మ్యాప్లో నిఫ్టీ 50 నిఫ్టీ 50లో జూన్ ఇవన్నీ వస్తున్నాయి కదా. హీట్ మ్యాప్ నిఫ్టీ 50 ఒకసారి చూడండి. డాక్టర్ రెడ్డి, నెస్లే, ICICI బ్యాంక్, HDFC లైఫ్ ఇవి కూడా నామినల్గా డాక్టర్ రెడ్డి ఒకటే 1.36%, మిగిలినవన్నీ కూడా 0.1 అట్లా 0.04, ఆ 3-4 షేర్లు తప్ప మిగిలినవన్నీ రెడ్లోనే ఉన్నాయి. డీప్ రెడ్లో ఉన్న వాటిలో రిలయన్స్ 2.04, అల్ట్రాటెక్ సిమెంటు, బజాజ్ ఆటో, సిప్లా, ఇంకా వెళితే శ్రీరామ్ ఫైనాన్సు, L&T, TCS 2.38%, విప్రో, టాటా మోటార్స్ బిలో 700కి వస్తుందేమో అని అంటున్నారు మార్కెట్లో, బిలో 700. ట్రెంట్ ఈసారి ఇప్పటి వరకు రికవరీ పాత్రలోకి వచ్చిన ట్రెంట్ ఈరోజు వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఫాల్స్ ఏంటంటే 3.67%. ఫ్రీ ఫాల్ అంతే, దేర్ ఇస్ నో బయర్. టెక్ మహీంద్రా విషయం కూడా అదే జరిగింది. యాక్సిస్ బ్యాంకు బాగా M&M. ఇప్పుడు ఆటో స్టాక్స్ ఎలాగో పడిపోయి ఉన్నాయి, ఆటో స్టాక్స్తో పాటు ఇప్పుడు IT కూడా పడుతున్నాయి.
ఎల్టీఐఎం తీసుకుంటే ఇందులో లేనట్టుంది. ఎల్టీఐఎం ఇందులో లేదు. ఎల్టీఐఎం అయితే దగ్గర 6% వెళ్ళిపోయిందండి. 6%, నిన్న 5% దాకా వెళ్ళిపోయింది. ఎల్టీఐఎం ఘోరంగా పడిపోతున్నది. ఏంటంటే అంతే. ఇది నిఫ్టీ 100లో దొరుకుతుంది. అది హీట్ మ్యాప్ నిఫ్టీ 100లో నిఫ్టీ 100లో వీ కెన్ చెక్. చాలా ఘోరంగా చూడండి ఒకసారి. డాక్టర్ రెడ్డి అవి తప్ప, నెస్లే, ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప, అదాని పవరు, టాటా మోటార్స్, ఎన్హెచ్పిసి, పిఎఫ్సి 5.65% తగ్గింది. ఏబీబీ 5.86%. ఎల్టీఐఎం చూడండి, ఎల్టీఐఎం 6.37%. సిమెన్స్ అయితే 10% ఏకంగా. 5% చాలా ఉన్నాయి. అదే కదా నిఫ్టీ నెక్స్ట్ 50లో ఉన్న ఇష్యూ ఏంటంటే పెరిగితే గట్టిగా పెరుగుతాయి, తగ్గితే కూడా అలాగే తగ్గుతాయి. ఐఆర్ఎఫ్సి 2.9% డౌను. ఇంకేం లేదు, ఎక్కడ ఆగటం లేదు. అన్నీ రెడ్డే, థిక్ రెడ్. మరి మిడ్ క్యాప్ 100 చూద్దాం. మిడ్ క్యాప్ 100 మామూలుగా అయితే నిఫ్టీను బ్యాంక్ నిఫ్టీ 1.1.5%, సెన్సెక్స్ 1.5% తగ్గింది. ఏమండి ఇది మోర్ దాన్ 2% తగ్గింది. న్యాచురల్. మిడ్ క్యాప్ 100 అందుకని ఎక్కువ తగ్గింది. చూడండి, మహారాష్ట్ర బ్యాంక్ ఒకటి పెరిగింది 3%. మహారాష్ట్ర బ్యాంకేనా? ఇది మహారాష్ట్ర బ్యాంక్ అయి ఉండాలి, ఎందుకంటే 54 రూపీస్ దగ్గర ఉన్నది అదే కదా. బీడిఎల్, పెట్రోనెట్, అపోలో టైరు మినహాయిస్తే అన్నీ కూడా డౌనే. ఐఆర్ఈడిఏ అన్నీ డౌనే. అయితే బాగా డౌన్గా ఉన్నది టాటా టెక్నాలజీ, ఇంకా అక్కడి నుంచి డిక్సాను 2.48%, ముత్తూట్ ఫైనాన్స్, డీప్ రెడ్ చూడండి, ఇవన్నీ డీప్ రెడ్డే. 2% దాటితే డీప్ రెడ్డే. డీప్ రెడ్లో చాలా వచ్చేసినాయి. సుందరం ఫైనాన్స్, మ్యాజ్గాన్ డాక్ 6.25%, టొరెంట్ ఫార్మా 9.36%, ఫ్యాక్ట్ 5.5%, ఎంఫసిస్ 5.34%, పర్సిస్టెంట్ ఓకే చాలా స్ట్రాంగ్ కంపెనీ ఇది. మరి పర్సిస్టెంట్ టెక్నాలజీ 4.58%, టాటా ఎల్ఎక్సీ ఇది కూడా స్ట్రాంగ్ కంపెనీయే. స్ట్రాంగును వీక్ ఉండదండి మార్కెట్ పడిపోయేటప్పుడు. టాటా ఎల్ఎక్సీ 4.34%, కేపీఐటీ టెక్నాలజీ 4.09%. ఇవి కేపీఐటీ, టాటా ఎల్ఎక్సీ, పర్సిస్టెంటు టాప్ పెర్ఫార్మింగ్ కంపెనీస్లో లిస్ట్లో ఉంటాయి అవి. మరి వాట్ హ్యాపెండ్? అంతే, పడిపోయేటప్పుడు గొప్ప కంపెనీ అయినా ఏమి వెనక్కి తిరిగి చూడదు. ఆర్వీఎన్ఎల్ 3.39%, ఫెడరల్ బ్యాంకు, టాటా కమ్యూనికేషన్స్. ఇట్లా తీసుకున్నట్లయితే మ్యాన్కైండ్ ఫార్మా 2.97 అంటే ఆల్మోస్ట్ 3%. టాటా కెమికల్స్ 1928 దగ్గర ఉంది, బట్ 2.9% తగ్గింది ఆల్రెడీ. ఏమండి, సో మార్కెట్స్ ఆర్ ఫాలింగ్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఫాలింగ్ మార్కెట్లో ఏం చేయొచ్చు? ఇక్కడ ఒక రకమైనటువంటి దువిధ. ఏంటి దువిధ అంటే, ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, రిటైల్ ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తగ్గింది కాబట్టి కొంటాను, తగ్గింది కొంటాను. ఐఆర్ఈడిఏ నేను కొందాం అనుకుంటే
180 190కి వస్తే కొందాం అనుకుంటే అదేమో 270కి వెళ్ళిపోయింది. ఓ నౌ ఇట్ ఈజ్ అవైలబుల్ అట్ 210 లెట్ మీ బై, అంతే. యాక్చువల్గా అలా కాదు. మార్కెట్లు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా పడటం మొదలుపెట్టినవో కొంచెం ఓర్పుతోటి 1-2 సార్లు ఎలాగో కొంటాం, ఆ తర్వాత కొన్న తర్వాత ఇంకా ఫర్దర్ పడుతూ ఉంటే కొనుక్కుంటూ వెళ్ళకూడదు. ఏం చేయాలి? కీప్ క్యాష్. డబ్బున్నవాడు బలవంతుడు. క్యాష్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు బలవంతులు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. ఒక్కోసారి 100 రూపాయల సరుకు 70కో 75కో దొరుకుతుంది డబ్బులు ఉంటే. అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోతే డబ్బులన్నీ అయిపోతే ఏం పెట్టుకుంటాం? సో ఈ మార్కెట్లో కీప్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. వండర్ఫుల్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు ఇది ఇంత తొందరగా ఏమీ మార్కెట్ రికవర్ అయిపోయి గబగబా రికవర్ అయిపోయి మళ్ళీ 25,000కి 26,000కి వెళ్ళిపోయేది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 22,900 24,000. ఇంకా చెప్పాలంటే 20 పోలండి రౌండ్ ఫిగర్, లేదా 23, 24. ఈ 22,900 24,000 రేంజ్, ఇంకా ఆ రేంజ్ దిగిపోయింది. ఇప్పుడు 24,000 25,000 రేంజ్ పోయింది, కిందకు వచ్చింది ఆ రేంజ్. ఇప్పుడు ఆ రేంజ్ ఇది ఇంకా తగ్గుతూ పోతే ఏముందండి? ఎంతసేపు అండి? 22,900. రోజుకు 400, ఒక్క రోజులో 400 పాయింట్లు పైకి తగ్గింది కదా మార్కెట్. అంతేనండి. ఫ్రీ ఫాల్ ఉన్నప్పుడు 1000 పాయింట్లు చూడండి. లాస్ట్ 4 సెషన్స్ 5 సెషన్స్లో ఒక 1000 పాయింట్లు 1200 పాయింట్లు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ రికవరీ ఎంతైతే రికవర్ అయిందో ఆల్మోస్ట్ అంతా వదిలేసింది. ఇట్ హ్యాస్ లాస్ట్ వాట్ ఇట్ హ్యాస్ రికవర్డ్. ఎట్లా అంటే చాలా సింపుల్ అండి. ఇట్ టేక్స్ నో టైం. ఫ్రీ ఫాలు మీకు ఎప్పుడైనా కానీ సెంటిమెంట్ ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటుందో, నెగిటివ్ సెంటిమెంట్ ఉన్నప్పుడు బయర్స్ దే పోస్ట్పోన్ దేర్ బయింగ్, సెల్లర్స్ అగ్రెసివ్గా ఉంటారు. తీసుకో. ఈరోజు అయితే ఎట్లా ఉందంటే కొన్ని కౌంటర్స్ నేను చూస్తున్నాను, చాలా క్లోజ్గా చూశాను ఈరోజు. LTIM, ట్రెంట్, బజాజ్ ఫైనాన్సు, ఇట్లా కంపెనీలు, చాలా కంపెనీలు తీసుకో ఎంత కావాలో చెప్పు ఎంతకో కొంతకు తీసుకో అని అంటకట్టేస్తారు. చూసారా? ఎంతకో కొంతకు తీసుకొని మాకు కరోల్బాగ్ మార్కెట్లో అంతే రోడ్ల మీద అమ్ముతారు. వాడు 1,500 చెప్తాడు, అది బార్గెన్ చేస్తే 150కో 200కో వస్తుంది. లేకపోతే బార్గెన్ చేయడం తెలియకపోతే ఎంతైనా పెట్టేస్తాం. 1,500 చెప్పాడని పోన్లే ఆయన 1000 రూపాయలకి అడిగామనుకోండి, ఫినిష్. అది 150కి కూడా దొరుకుతుంది. అట్లా ఉంటుంది మార్కెట్. అట్లా బయర్స్ ఏమో జంకుతారు, వెనకాడతారు కొనుక్కోవడానికి. వీళ్ళేమో ఎమ్మడిపడి అంటకట్టడానికి ప్రయత్నిస్తారు. సెల్లర్స్ అగ్రెసివ్గా ఉంటారు. సెల్లర్స్, బయర్స్ హెజిటెంట్గా ఉంటారు. అక్కడ ఫ్రీ ఫాల్. వీడు 90 రూపాయలకి ఆఫర్ చేస్తాడు, ఎవ్వరు కొనరు. 89, 88 ఇంకెవ్వరు కొనకపోతే 82కి 83కైనా రెడీ అవుతాడు. ఎంతకైనా తీసుకుంటే అంటే 90 రూపాయలదల్లా 82 దాకా వస్తే బహుశా ఒకరో ఇద్దరు బయర్లు కొంటారు. వాళ్ళు అయిపోతుంది, అలసిపోతారు. మళ్ళీ ఇంకా అమ్ముతాననుకోండి వచ్చాడనుకోండి, ఈసారి 74, 75కో రావాలి. లేకపోతే అట్లే నేను చెప్పేది ఏంటంటే సెల్లర్స్ అగ్రెసివ్గా ఉండి బయర్స్ వెనకంజి వేస్తున్న సిచ్యువేషన్ని మనం ఏమంటామంటే నెగటివ్ ఆర్ బేరిష్ సెంటిమెంట్ అంటాం. ఆ బేరిష్ సెంటిమెంట్లో మార్కెట్లు నిలబడినా మళ్ళీ ఉతికి పారేస్తారు. ఏమాత్రం కొద్ది పెరిగినా సెల్ ఆన్ రైజ్ మోడ్కి ఎప్పుడో వచ్చేసింది. మొదట బై ఆన్ రైజ్ మోడ్లో ఉన్నది ఇప్పుడు సెల్ ఆన్ రైజ్ మోడ్లోకి వచ్చింది. ఏమాత్రం పెరిగినా అమ్మేస్తారు. కొద్దిగా ఆగుతారు, అమ్ముతూ కొద్దిగా ఆగుతారు. ఈలో కొద్దిగా బయర్స్ వస్తారు. వీళ్ళు ఎప్పుడో సెల్లర్స్ ఆగినప్పుడు బయర్స్ యాక్టివ్ అవుతారు, బయర్స్ ఆగిపోయినప్పుడు సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. అంతే కదా.
డిమాండ్ సప్లై గేమ్ కదా. ఎప్పుడైతే సెల్లర్స్ ఆగిపోయారో అమ్మటం ఆపేస్తారు కొంతసేపు, ఈలోగా మళ్ళీ బయర్స్ వస్తారు. బయర్స్ వచ్చినప్పుడు కొద్దిగా పెరుగుతుంది, కొద్దిగా పెరగనిచ్చి మళ్ళీ తిరిగి అమ్మటం మొదలు పెడతారు, మళ్ళీ పడిపోతుంది. అలా పడిపోతూ ఉంటుంది మార్కెట్. బట్ నేనేమి మిమ్మల్ని భయపెట్టడం కోసం చెప్పడం లేదు. నా అభిప్రాయం ఏంటంటే కీప్ క్యాష్. వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈజ్ ఇన్ ది ఆఫింగ్. ఇప్పుడు ఈ 2-3 నెలల్లో తొందర ఏం లేదు. ఈ 2-3 నెలల్లో ఆచితూచి అడుగు వేయచ్చు, ఆచితూచి పెట్టచ్చు. ఏమి కంగారు లేదు. కంగారు పడిపోయి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇన్వెస్ట్ చేసేద్దాం, కొనేద్దాం, నా దగ్గర ఇంత ఉంది క్యాష్, ఇంకా ఇంత ఉంది క్యాష్, ఇంకా ఇంత ఉంది క్యాష్ అంటుంటారు కొంతమంది. అండ్ నాకు ఇంకా ఇంత ఉంది క్యాష్ అంటే ఏంటి, ఏదో ఒకటి కొనేయాలి అంతే, కొనేసి పడేయాలి. మరి పడిపోతే ఇంకా తగ్గిపోతూ ఉంటే అప్పుడు ఏమంటారంటే లాంగ్ టర్మ్లో అండి పర్వాలేదు, ఎందుకంత బాధ, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ అండ్ వాచ్. మార్కెట్లు ఎక్కడికి వెళ్ళవు. కొంచెం బార్గెన్ ప్రైస్కి, మంచి ప్రైస్కి దొరికే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ అండ్ వాచ్. ఇంకా జనవరి రిజల్ట్స్ అట్లీస్ట్ ఎప్పటి వరకు అంటే జనవరి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయటం మంచిది. జనవరిలో రిజల్ట్స్ బాగున్నాయనుకోండి, మోస్తరుగా ఉన్నాయనుకోండి, బెటర్గా ఉన్నాయనుకోండి కిందటి క్వార్టర్ కంటే, అక్కడ ట్రై చేసి కొనుక్కోవచ్చు. లేదు అనిపించటం లేదు, పడేస్తున్నారు, అక్కడ కూడా మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎప్పటి వరకు వెయిట్ చేయాలంటే మళ్ళీ ఫిబ్రవరి, మార్చి. తొందర లేదు, మన డబ్బులు మన దగ్గర ఉంటాయి. అక్కడ పడేసి కూర్చుని రోజు చూసుకుని ఇవాళ 5% తగ్గింది, అమ్మో ఈరోజు 2% తగ్గింది అని చూసుకుంటుంటారు రోజు. ఇంకోటి ఏంటంటే రోజు ఈ మార్కెట్, ఫాలింగ్ మార్కెట్లో రోజు ఎంత తగ్గింది, ఇదెంత తగ్గింది, అదెంత తగ్గింది అని చూసుకుని బీపీ రేస్ చేసుకోవటం కంటే బెటర్ డోంట్ వాచ్. చూడకండి, వదిలేయండి. కట్టకట్టి పైన పడి అటక మీద పడేసినట్టు పడేయండి. మీరు ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, రోజు చూసుకుంటారా ప్రైస్, ఇవాళ ఇప్పుడు పెరిగిందా తగ్గిందా, నా ఫ్లాట్ ధర ఏమన్నా ₹1,00,00,000 పెట్టి కొన్నాను, ఏమన్నా 4-5 లక్షలన్నా 2 లక్షలన్నా పెరిగిందా, ఒక 50,000 అన్నా కనీసం పెరిగిందా తగ్గిందా అని చూస్తామా? చూడం. అక్కడ ఏంటంటే లక్కీగా బయర్స్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా. ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రైస్ కనపడుతూ ఉంటుంది, బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు. అందుకని టెంప్ట్ అవుతాం, చూస్తాము. చూసి రాంగ్ జడ్జిమెంటు, అమ్మో అమ్మేస్తాం. ఎవరో ఎంత సింపుల్ చూడండి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి వాళ్ళ దగ్గర. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అమ్మేసేసి అదేదో కొంటే బాగుంటుంది, కొనేద్దామని అనిపిస్తుంది అని అన్నారు. నాకు నవ్వు వచ్చింది, నేనే మాట్లాడలేదు. ఇప్పుడు ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చూడండి, మార్కెట్లో ఇంత భయంకరంగా పడిపోతే ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 54 పెరిగింది ఈరోజు. కొద్దిగా, పెద్దగా పెరగలేదు కానీ పెరిగింది. చూసారా, అలా ఉంటుంది. జిఐసి చూడండి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈరోజు భయంకరంగా పెరిగింది. పిఎస్యూ కదా, పిఎస్యూలన్నీ తగ్గుతున్నాయి కదా, మరి జిఐసి ఎందుకు పెరిగిందంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్. అందుకని అది అమ్మేసి ఇది కొని, ఇది కాదు అది, అది కాదు ఇది, ఈ బస్సు కాదు ఆ బస్సు ఎక్కుతాను, ఆ ట్రైన్ కాదు ఈ ట్రైన్ ఎక్కుతాను, ఈ సీట్ కాదు ఆ సీట్ మారుతాను, ఇలా ఈ టెండెన్సీ ఉండకూడదు. స్టడీగా ఉండాలి. కొని పడేసి కూర్చోవటం, తగ్గుతుంటే ఓకే, తగ్గుతుందా ఓకే, తగ్గటం పెరగటం మార్కెట్కి సహజం. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది, ఒకసారి కొన్న తర్వాత వదిలేయటమే. ఏదన్నా దానికి సంబంధించిన కీలకమైనటువంటి సమాచారం ఉండి పడిపోతుంది, ఏదో అయిపోతుంది, లేదా జీరో అయిపోతుందేమో, అట్లాంటి బ్యాడ్ ఇది వస్తే అట్లాంటప్పుడు ఆలోచించి అవసరమైతే బయటకు వచ్చేయాలి. అదర్వైజ్ నార్మల్గా అలాంటి ఏ బ్యాడ్ న్యూస్ లేనంత వరకు హోల్డ్ చేసుకొని పెట్టుకోవటమే. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఓకే, ఆల్ ద బెస్ట్. నథింగ్ టు వర్రీ అబౌట్ ఇట్. మార్కెట్లో అలాగే ఉంటాయి, పడుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. పెరిగేటప్పుడు పెరగలేదా, పడేటప్పుడు పడలేదా. ఫర్ ఎగ్జాంపుల్ డిక్సాను 19,000 ప్లస్కి వెళ్ళిపోయింది 15,000 నుంచి. ఏదో న్యూస్ ఉందనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏమైంది, మళ్ళీ 18,000కి ఇచ్చింది. 18,000 నుంచి దిగి వచ్చింది బిలో 18,000. లాస్ట్ టూ సెషన్స్లో 2-3 సెషన్స్లో మోర్ దాన్ 1,000 పాయింట్స్, 1,100 పాయింట్స్ పడిపోయింది. ఏం చెప్తాం దానికి? అంటే కంపెనీ మంచిది కదా, ఫండమెంటల్స్ బాగోలేవా? ఎందుకు కాదు, దానికి దీనికి సంబంధమే లేదు. ఫాలింగ్ మార్కెట్లో పడుతాయి,
బాగా పెరిగినవి తగ్గుతాయి, ఫాలింగ్ మార్కెట్లో బాగా తగ్గినవి పెరుగుతాయి. పెరగటం మొదలు పెడతాయి, పెరుగుతాయని ఏం కాదు, ఎందుకని బాగా తగ్గింది కాబట్టి అట్లీస్ట్ టెంపరీగా పెరుగుతాయి. దిస్ ఈజ్ ఆల్ బట్ డిమాండ్ సప్లై గేమ్ అంతే, అంతకించి ఎక్కువ దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, బై, థ్యాంక్ యూ.